శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. 29వ అధ్యాయం ప్రారంభం. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మమహత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడిని మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తెలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణంలా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయన్ని మెంగదలిచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికి ఆయన తాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన రాక్షసునికి కూడా ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురు ఉత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడవు. నీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవడవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయవల్ల నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అని పేరు గల యవ్వన రాజును. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలను ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలను ఎందరినో చేజింకించుకొని మరెందరినో బలాత్కారం చేశాను. తరువాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు, వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరములు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరములు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటి, అడవికోడి, గ్రుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అని 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మేము మింగాలన్న గర్భాస్త్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడుచుకు పెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తుండడం వలన మీరు నాకు లభించారు. స్పృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటి పైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక్క నిదర్శనం చెబుతాను. పూర్వం కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు యొక్క శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి తాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడు అతడు తప్పతాగి ఆ శూద్ర స్త్రీని వద్దకెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతని చితకబాది ఊరి బయట ఒక కోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవమనుకుని పక్కనే బూడిదలో పడుకుని ఉన్న కుక్క పీక్కు తినడానికి వచ్చి అతని నకసిక పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద నున్న బూడిద కొంచెం అతడి తలపైన పడి కొద్దిసేపట్లోనే అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని శివదూతలు వచ్చి వాళ్ళని తరిమి వేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగారు. అప్పుడు ఆ శివకింకరుడు ఆ శవం పైన విభూది చూపి, విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకుని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారిని పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్యలేశం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. ఇంతటి మహత్యం గల ఈ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు.
ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలగున వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చెయ్యాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటనవేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రమాయుషం, జమదగ్ని అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఈ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటనవేలుతో కుడివైపు నుండి ఎడమ వైపుకు మధ్య రేఖను దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము గార్హపత్యాగ్ని, భూతత్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతఃసదనం, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారం, వర్ణము దక్షిణాగ్ని, ఆకాశతత్వం, యజుర్వేదం. మాధ్యందిన సవనములకు సంకేతం, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారం, ఆహవనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి. తృతీయ సవనము శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారం. జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మం మహిమ గురించి సౌనికాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మహిమని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయే నమః. 29వ అధ్యాయం సమాప్తం.